మూడు ముళ్ళ బంధం చాప్టర్ 6. రాజీ పుట్టింటికి వచ్చి వారమైంది. వివేక్ నుంచి ఎటువంటి కాల్ లేదు. అలా అని అత్తగారి నుంచి కూడా ఏ కాలు లేదు. రాజీ పుట్టింటికి వచ్చిందన్న మాటే కానీ రాజీ మనసంతా వివేక్ గురించి ఆలోచనే. రాజీ వచ్చిన దగ్గర నుంచి పరధ్యానంగా ఉంటుంది అని తల్లి గమనిస్తుంది. కానీ తన పనిలో తాను ఉండి పట్టించుకోలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. అయినా వివేక్ దగ్గర నుంచి ఎటువంటి కాల్ రాలేదు. రాజీకి అయోమయంగా అనిపించింది. తనతో పాటు పెళ్ళైన స్నేహితురాళ్ళు చాలా సంతోషంగా భర్తలతో హాయిగా ఉంటున్నారు. రాజీ అందరినీ చూస్తుంది, గమనిస్తుంది. తన లైఫ్కి మిగతా వాళ్ళ లైఫ్కి చాలా తేడా కనిపిస్తుంది. రాజీ ఇలా ఆలోచిస్తూ ఉండగా వివేక్ రాజీ ఇంటికి వచ్చాడు. రాజీ వివేక్ని చూసి చాలా సంతోషించింది. వివేక్ కూడా రాజీతో చాలా ప్రేమగా ఉన్నాడు. 2 రోజులు రాజీతో పాటు అత్తారింట్లో ఉన్నాడు. అలా ఉన్నన్ని రోజులు రాజీతో పాటు ఊర్లో పొలాలు అన్నీ తిరిగి చూసి వచ్చాడు. రాజీ కూడా వివేక్తో ఫోన్ ఎందుకు చేయలేదు అని అడగలేదు. ఎందుకిన్ని రోజులు రాలేదు అని కూడా అడగలేదు. వివేక్ వచ్చి అత్తగారితో మావయ్య గారితో కూడా కలిసిపోయి సంతోషంగా వారం రోజులు ఉండి రాజీని వెంట తీసుకుని వచ్చాడు. అత్తగారు రాజీని చాలా ప్రేమగా చూసుకుంది. ఇంకో వారం ఉండి వివేక్ మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాజీని అత్తగారు పిలిచి ప్రేమగా 4 మాటలు మాట్లాడి చిన్నగా అడిగింది. అమ్మా రాజీ, కట్నం కింద ఇచ్చిన పొలం ఉంది కదమ్మా, ఇంతవరకు కవలు డబ్బులు తేలేదేంటి అని. రాజీ, అత్తయ్య నేను నాన్నని అడిగి చెప్తాను అని అంది. అత్తగారు, రాజీ కవలు డబ్బులు తీసుకురా, ఇంకోటి ఏంటంటే ఆ పొలం అమ్మేసి వచ్చిన డబ్బులతో ఇక్కడే మన పొలాల పక్కన పొలం కొందాం అనుకుంటున్నా. నువ్వు మీ నాన్నగారితో చెప్పి ఆ సంగతి చూడు అంది. రాజీకి మనసంతా బాధగా అనిపించింది. అయినా కట్నం కింద ఇచ్చిన పొలం కదా, సర్లే ఒకసారి నాన్నతో మాట్లాడదాం అనుకుంది. అత్తగారితో అదే విషయం చెప్పింది. రాజీ ఇదే ఆలోచనలో ఉంది. మనం అంజు దగ్గరికి వెళ్దాం. మార్నింగ్ 7 అవుతుంది. చిన్నగా కిటికీలోంచి సూర్యకిరణాలు అంజు ఫేస్ మీద పడుతున్నాయి. అంజు శౌర్య గుండెల మీద హాయిగా పడుకొని ఉంది. కళ్ళ మీద పడుతున్న వెలుగుకి కళ్ళు తెరిచింది. ఎక్కడున్నది చూసుకుని మెల్లిగా శౌర్య చేతులు విదిలించుకోబోయింది. అంజు కదలికలకు శౌర్యకి చిన్నగా మెలకువ వచ్చి, ఇంత పొద్దున్నే లేచేం చేస్తావు, పడుకో అని అంజు చుట్టూ చేతులు బిగించాడు. అంజు విసుగ్గా, శౌర్య నాకు కోటికి టైం అవుతుంది, వదులు అంది. శౌర్య విసుగ్గా కళ్ళు తెరిచి, అంజు నాకు కోపం తెప్పించకు అన్నాడు. అంజు, నాకు టైం అవుతుంది శౌర్య అని అనబోయే లోపు అంజు గొంతులో మాట ఆగిపోయి ఆ మాట బయటికి రాకుండా శౌర్య పెదవులతో మూసేశాడు. కొద్దిసేపటికి అంజుకి ఊపిరి భారమైనప్పుడు శౌర్య నెమ్మదిగా వదిలాడు. అలా వదలడం ఆలస్యం. అంజు శౌర్యని తోసేసి వాష్రూమ్కి పరిగెత్తింది. అంజు కంగారులో వచ్చింది, కానీ వచ్చాక అర్థమైంది బట్టలు తెచ్చుకోలేదు అని. నెమ్మదిగా డోర్ తీసి చూసింది. శౌర్య ఇంకా బెడ్ దిగలేదు, అలాగే పడుకొని ఉన్నాడు. అంజు ఇప్పుడెలా అని ఆలోచించి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది. శౌర్య అంజుని ఓరుకంటితో చూస్తూ ఉన్నాడు. అంజు మళ్ళీ బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అయినా శౌర్య లేవలేదు. అంజు డ్రెస్ తీసుకుని వెళ్ళి వేరే రూమ్లో వేసుకుని ఇల్లంతా క్లీన్ చేసి పూజా రూమ్ని కూడా క్లీన్ చేసి పూజ ముగించి బయట వాకిట్లో ముగ్గు పెట్టి వచ్చి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి బ్రేక్ఫాస్ట్కి కూడా కావలసినవన్నీ చూసుకొని లంచ్ బాక్స్ కోసం వంట చేయడానికి సిద్ధం చేసి కాఫీ కప్స్లో పోసి శౌర్యకి తీసుకెళ్ళింది.
శౌర్య ఇంకా పడుకునే ఉన్నాడు. అంశు, శౌర్య ఆఫీస్కి వెళ్ళవా? టైం అయింది, లేగు అంటూ కాఫీ అని అంది కప్పు టేబుల్ మీద పెడుతూ. శౌర్య కళ్ళు తెరిచి, నా ఆఫీస్కి నేనెప్పుడు వెళ్ళినా నాకు నష్టమేమీ లేదు కానీ అని అంశుని చూశాడు. పర్పుల్ అండ్ పీచ్ కలర్ డ్రెస్లో చాలా అందంగా ఉంది. శౌర్య లేచి అంశు చేయి పట్టుకోబోయాడు. అంశు శౌర్య వేషాలు ముందే గమనించి శౌర్య పట్టుకోక ముందే రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. శౌర్య కూడా అంశు వెనకే వచ్చాడు. కానీ అప్పటికే ఆ హాల్లో ఉన్న వాళ్ళని విసుగ్గా చూశాడు. ఒక బుడ్డది టై పట్టుకొని ఉంది. ఇంకొక అమ్మాయి, అక్క రిబ్బన్లు కట్టవా అంటూ వచ్చింది. ఇంకో బుడ్డోడు షూస్ బెల్ట్ పట్టుకొని ఉన్నాడు. వాళ్ళని అలా చూసిన శౌర్య విసుగ్గా లోపలికెళ్ళి కాఫీ తాగుతూ కాల్ చేసి తల్లితో మాట్లాడి కాఫీ తాగేసి కప్ అక్కడే పెట్టి బెడ్ నీట్గా సర్దేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అంశు పిల్లలందరినీ రెడీ చేసి కిచెన్లో వర్క్ చేస్తుంది. కాసేపట్లోనే అంశు దోశ చట్నీ చేసి హాట్ ప్యాక్లో పెట్టి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి కర్రీ కోసం పప్పు కుక్కర్లో పెట్టింది. ఇంకోవైపు స్టవ్ మీద వంకాయ ఫ్రై చేస్తూ ఆలూ ఫ్రై కోసం పొటాటోస్ కట్ చేస్తుంది. ఈలోపు శౌర్య రెడీ అయి కిచెన్లో వంట చేస్తున్న అంశుని చుట్టేశాడు. అంశు, శౌర్య వదులు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంది. శౌర్య అంశు భుజం మీద పెదవులతో రాస్తూ, అంశు మన ఇంటికి వెళ్ళిపోదాంరా అని అన్నాడు. సో ఇదేనండి 3 ముళ్ళ బంధం చాప్టర్ 6. మరి అంశు ఒప్పుకుంటుందా? అది తెలుసుకోవాలంటే మీరు తర్వాతి ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.